గతంలో నేను వేరే ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉంది. 3 సంవత్సరాలు చేశాను. ఆ 3 సంవత్సరాలలో నేను ప్రభుత్వానికి దాదాపుగా 150 కోట్ల రూపాయల ప్రాపర్టీని పట్టించాను. అవినీతి పరులంతా ఎంఆర్ఓలు కానీ, కాళాస్త్రి ఎంఆర్ఓని కానీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయించాను. గూడూరు ఎంఆర్ఓ గీతావాణ్ణి కూడా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయించాను. ఆమె కాడి నుంచి ప్రాపర్టీ 150 కోట్ల రూపాయల దాకా రికవరీ చేశాను. ఆ అనుభవంతోనే నేను గత 3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను సొంతంగా పెట్టుకోవాలని చెప్పి అండర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతితో, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు ఇది, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోనే 13 సర్టిఫికేట్లు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం విత్ కొలాబరేషన్ సెంట్రల్ గవర్నమెంట్తో. నేను ఈ టీం ఫామ్ చేసి మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, తెలంగాణలో కూడా 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చున్నారు. దీనిదంతా ఏంటంటే కరప్షన్ లేకుండా మనల్ని నమ్ముకున్న పేదల కోసం మన దగ్గరకు వచ్చే ఏ పనినైనా సరే మనం వాళ్ళకి సహాయం అందించి పని చేయాలని, ఓన్లీ సేవా కార్యక్రమాలు చేయాలి. అట్లా కాకుండా అవినీతిగా ప్రవర్తిస్తే నేను ఇటువంటి పోస్టులు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మొత్తం వాళ్ళకి జారీ చేసినటువంటి ఐడి కార్డులు కానీ, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు కానీ మొత్తం తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కంట్రోల్ చేసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నమయ్యి సమాజ సేవలో పాల్గొనాలని చెప్పి నేను దీన్ని స్థాపించడం జరిగింది. ఎక్కడా కూడా చెడ్డ పేరు లేకుండా ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా మచ్చ లేకుండా పనిచేయాలని చెప్పి చిత్తశుద్ధితో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో స్టేట్ ప్రెసిడెంట్గా చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డిని నియమించడం జరిగింది. ఆయన తన మనోభావాల్ని మీతో పంచుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి. ఈరోజు నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమిషన్కి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నాపై నమ్మకం ఉంచి ఎస్కే జిలానీ భాషా గారు, డాక్టర్ జిలానీ భాషా గారు ఈ బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ కలుపుకొని ముందుకు పోతానని తెలియజేసుకుంటూ, ఈ నమ్మకాన్ని మా అందరిపై నుంచి ఉన్నటువంటి మా జిలానీ భాషా గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని స్థాపించడమే కాకుండా ఆయన గతంలో కూడా ఎన్నో, మీకు ఇది ముందుగానే చెప్పాడు, ఎన్నో పోరాటాలు చేశారు, కొన్ని థ్రెట్స్ కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ సమాజ సేవలో చేయడంలో, పేదలకి అండదండగా ఉండడంలో, ఎక్కడైనా కరప్షన్ జరుగుతుంటే దానికి అడ్డుకట్ట వేయడంలో ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. కాబట్టి ఆయన కష్టానికే ఈ ఫలితం అనేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొలాబరేషన్స్తో రావడం అనేది ఒక మంచి పరిణామంగా తీసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఆయనకి కానీ, ఆయన స్థాపించినటువంటి దీనికి కానీ ఎలాంటి చెడ్డ పేరు లేకుండా మా కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసి పనిచేయాలి. పేద ప్రజలకు కానీ ఎవరైనా న్యాయబద్ధంగా ఉన్నటువంటి, చట్టబద్ధంగా ఉన్నటువంటి పనులు కూడా చేసుకునే వాళ్ళు కూడా మేము అందరూ సహాయ సహకారంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.